హలో వ్యాస్ వెల్కమ్ టు ఈగల్ మీడియా బాక్స్. కమర్షియల్ డైరెక్టర్గా పూరి జగన్నాథ్కు మంచి పేరుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ డైరెక్టర్ హోదాకి చేరాడు పూరి. కానీ ఆయన ప్రయాణంలో ఊహించని కోణాలు వెలుగు చూడడం టాలీవుడ్ జనాన్ని నివ్వెరపరుస్తుంది. తాజాగా వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ఒక్కడు మాత్రమే కాదు, ఆయన వల్ల చాలా మంది రాంగ్ రూట్ పట్టారు. తన సినిమాల్లో నటించిన చాలా మంది నటీనటులను పూరి డ్రగ్స్ ను అలవాటు చేసి బానిసలుగా మార్చేశాడు. ఈ కేసులో పేర్లు వినిపిస్తున్న వారంతా పూరి జగన్నాథ్ చిత్రాల్లో కనిపించడంతో పాటు బాగా క్లోజ్ రిలేషన్ ఉన్నవారే. చార్మికి పూరికి మధ్య ఎలాంటి సంబంధం ఉందనేది ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిన విషయమే. ఇక ముమైత్ ఖాన్ పూరి తీసుకొచ్చిన అమ్మాయే. ఇక రవితేజ, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, సుబ్బరాజు, కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు పూరి టీంలోని సభ్యులే. వీరంతా కలిసి ఎన్నో సినిమాలకు పనిచేశారు. పూరియే వీళ్లకు డ్రగ్స్ అలవాటు చేసినట్టు కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు తొలుత అరెస్ట్ అయిన కాల్విన్ నుంచి పూరి జగన్నాథ్ స్వయంగా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసేవాడని పోలీసు వర్గాలు ధృవీకరించాయి. ఇలా కొనుగోలు చేసిన డ్రగ్స్ ని పూరి, చార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజుకు ఇచ్చేవాడట. కాల్విన్ అందుబాటులో లేనప్పుడు అతడికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి మరీ డ్రగ్స్ తీసుకునేవాడట పూరి జగన్నాథ్. దీన్ని బట్టి చూస్తే మత్తుకు ఎంతగా బానిసయ్యాడో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయని మీడియా వర్గాలు చెబుతున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.